భారత క్రికెట్ జట్టులో తన ఎంపిక పట్ల, ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో గత మ్యాచ్లలోని తన ప్రదర్శన పట్ల విమర్శలు ఎదుర్కొంటున్న యువ పేసర్ హర్షిత్ రాణా ఆసీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్లో చివరిదైన 3వ మ్యాచ్లో తన సత్తా చాటాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా ఏకంగా 4 కీలక వికెట్లు పడగొట్టి తన విమర్శలకు ధీటైన సమాధానమిచ్చాడు. అంతేకాక ఈ వన్డే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన వెనుక జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ఓ గట్టి వార్నింగ్ ప్రేరణగా నిలిచిందనే అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ యువ పేసర్ ఆస్ట్రేలియా బ్యాటర్లను తన వేగంతో, బౌన్స్తో ఉక్కిరిబిక్కిరి చేశాడు. సిడ్నీ పిచ్ను అద్భుతంగా అర్థం చేసుకున్న హర్షిత్ రాణా 8.4 ఓవర్లలో కేవలం 39 పరుగులు మాత్రమే ఇచ్చి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. ఫలితంగా పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు 236 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్, అడిలైడ్లలో జరిగిన మొదటి 2 వన్డేల్లో హర్షిత్ రాణా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. దీనితో హర్షదీప్ సింగ్ వంటి ప్రతిభావంతుడైన బౌలర్ను పక్కన పెట్టి 3వ వన్డేలో హర్షిత్ రాణాకు అవకాశం ఇవ్వడంపై పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు. అయినప్పటికీ 3వ మ్యాచ్లో హర్షిత్ రాణా తన కెరియర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి జట్టు మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన వెనుక ఉన్న అసలు సంగతి అతని చిన్ననాటి కోచ్ శర్వణ్ వెల్లడించారు. జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ రాణాకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రదర్శన ఇవ్వు, లేదంటే నిన్ను బయట కూర్చోబెడతాను అంటూ తీవ్ర హెచ్చరిక చేశారట. కోచ్ శర్వణ్ చెప్పిన దాని ప్రకారం గంభీర్ ఇచ్చిన ఈ వార్నింగ్ 23 ఏళ్ల రాణాకు ప్రేరణగా మారింది. అదే రాణాలో కసి పెంచిందని అతని కోచ్ వివరించాడు. రాణా ప్రదర్శనపై విమర్శలు చేసిన వారిలో మాజీ భారత క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఉన్నారు. హర్షిత్ రాణా కోచ్ గంభీర్కు నచ్చిన ఆటగాడు కాబట్టే అతనికి ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో స్థానం దక్కిందని శ్రీకాంత్ ఆరోపించారు. ఈ విమర్శలకు రాణా చిన్ననాటి కోచ్ శర్వణ్ గట్టి జవాబిచ్చాడు. రిటైర్మెంట్ తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించాలని చూసే క్రికెటర్లు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ కెరియర్ను ప్రారంభిస్తున్న యువ ఆటగాడిని విమర్శించడం సరికాదన్నాడు.